ఒకటి 22, 23 వచనాలు కూడా మనం ఒకసారి చూద్దాం చూడండి. సుధమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అక్కడ యుద్ధంలో గెలిచినటువంటి ఆస్తిపాస్తులు మొత్తం నువ్వే తీసేసుకో, మనుషులు మాత్రం వదిలిపెట్టేసేయని సుధమరాజు గారు అన్నారంట. అయితే అబ్రహాము ఏమన్నాడు చూసారండి, అక్కడ ఎంత సమాధానం ఎంత చక్కగా ఇచ్చారు. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవునినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. చూసారండి ఎంత అద్భుతమైనటువంటి సమాధానం. మనం అబ్రహాము గారిని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. అయినప్పటికీ ఈ లోకరీత్యా మనుషులు చూసినట్లయితే అటువంటి సిచ్యువేషన్‌లో చాలామంది తీసుకోవడానికి సిద్ధపడతారేమో. కానీ అబ్రహాం గారు ఎంత పౌరుషంగా దేవుని గల బిడ్డ, జీవము గల దేవుని బిడ్డగా అతను దేవుని నామాన్ని ఎంత చక్కగా ఎత్తిపట్టి మహింపరిచారో చూశారు కదండీ! మనిషి ద్వారా వచ్చే సంపాదన అబ్రహాం గారు ఆశించలేదు. దేవునికి హెచ్చించారు. దేవుని నామానికే మహిమ చెల్లించారు. జీవం గల దేవుని బిడ్డలైన మనం ఏదైనా సరే దేవుని ద్వారా పొందుకోవాలి గానీ, దేవునికే మహిమ చెందాలి గానీ, మనుషులు ఇచ్చే ఉచితమైన కానుకలను గురించి గానీ, ఏదైనా ఏ ఏ విషయంలో అయినా సరే మనుషులిచ్చే దాని గురించి మనం ఆశించరాదండి. మనుషులు ఇచ్చారనుకోండి మరలా మన దగ్గర నుంచి ఆశిస్తారు. ఖచ్చితంగా ఈ లోకరీత్యా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఒకరు మనం పెట్టారంటే మళ్ళీ మన నుంచి వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయంలో ఆశపడతారు. ఎక్స్‌పెక్ట్ జేస్తారు. సో, అటువంటి సంపాదన, అటువంటి ఆస్తిపాస్తులు మనకి దేవుని బిడ్డలుగా మనకు అవసరమే లేదండి. ఎందుకంటే ఇక్కడ అబ్రహాం గారు చూసారండి ఎంత చక్కగా చెప్పారో. దేవుడు, దేవుడే ఇస్తాడు. ఏదైనా దేవుడిచ్చాడు. దేవుడే నన్ను ఆశీర్వదించాడు అనాలి గానీ, నీ వల్ల నేను ఆశీర్వదింపబడ్డాను అని చెప్పి ఎవ్వరు అనుకోకూడదు. అంటే అక్కడ దేవుడిని ఎంత హెచ్చించి, దేవుని నామానికి ఎంత మహిమకరంగా అబ్రహాం గారు మాట్లాడుతున్నారు చూశారు కదండీ! కాబట్టి మనం కలిగి ఉన్నది ఏదైనా సరే దేవుని వలన పొందుకున్నామని మనం కూడా అంతే మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించేలాగా దేవుని కృప మనకు తోడుగా ఉండాలండి. అంతే కాదండి. ఇంకొక విషయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9, 10 వచనాల్లో చూసినట్లయితే అబ్రహాం గారు ఇంకొక మాట కూడా సెలవిచ్చారండి. విశ్వాసమును బట్టి